మిగతా విద్యార్థులందరూ కూడా ఒక్కసారి మీ నోట్బుక్ చూపిస్తే నేను ఒకసారి చూస్తా. చూపించండి మీ నోట్బుక్స్. వాట్సాప్ లో పెట్టని ప్రతి విద్యార్థి కూడా మీ నోట్బుక్స్ హోంవర్క్ ఏమి ఇచ్చానో దాన్ని నాకు ఒకసారి చూపించాలి. 3 ప్రశ్నలు ఇచ్చినట్టున్నాను కదా కౌశిక్? వెరీ గుడ్ హేమంత్, వెరీ గుడ్. స్ఫూర్తి, కుసుమ మీరేం రాయలేదా? దిలీప్ చక్రవర్తి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ముఖేష్ కుమార్, వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. క్లాసులు వినడమే కాదు, స్కూల్కి వచ్చేంత వరకు ఇచ్చిన హోంవర్క్ ప్రతి సబ్జెక్ట్ ని కూడా పూర్తి చేయాలి. మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా క్లాస్కి రాకపోతే వాళ్ళకు కూడా చెప్పండి, క్లాసులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ముందు క్లాస్ లో త్యోహారం కా దేశ్ అనేటటువంటి పాఠాన్ని డిస్కషన్ చేస్తున్నాం. దాని మీద కుచ్ ప్రశ్న పూछना चाहता हूं. కొన్ని ప్రశ్నలు దాని మీద మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. किस मास में हरियाली छा जाती है? किस मास में? त्योहारों का देश पाठ में हरियाली किस मास में छा जाती है? అర్థమైందా క్వశ్చన్? ఈ త్యోహారం కా దేశ్ అనేటటువంటి పాఠంలో హరియాలి అంటే ఈ పచ్చదనం, ఈ గ్రీనరీ ఎప్పుడు స్ప్రెడ్ అయి ఉంటుంది? ఒక నెల పేరు చెప్పాను, చెప్పు కౌశిక్. కౌశిక్, దిలీప్ చక్రవర్తి, ఓకే. రెడ్డి మణికంఠ, శ్రావణ మాసం. దాని గురించి చెప్పాను, మనకు సావన్ అని ఇవ్వడం జరిగింది, దానికి శ్రావణ మాసము, మన తెలుగులో 5వ నెల పేరని కూడా చెప్పాను దాన్ని. సరే, నెక్స్ట్ పడోకి రండి. మీ టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉంటాయి, దాన్ని తీసుకునేసి మీ టెక్స్ట్ బుక్లు పెట్టుకొని ఒకసారి చూడండి మా. పడవలో చూడండి ఒకసారి. ఎవరో డిస్టర్బెన్స్ అవుతున్నారు, వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు म्यूट చేసుకోవచ్చు. नीचे दी गई पंक्तियों के पूरा करो. ఇక్కడ కింద ఇచ్చినటువంటి దాన్ని మనం ఇక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. భాయిచారే కా సందేశ్, దీన్ని వచ్చి నెక్స్ట్ వచ్చేటటువంటి లైన్ ని మనం ఇక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4th పోయంలో సెకండ్ లైన్ ఉంది చూసారా? 4th పోయంలో సెకండ్ లైన్, భాయిచారే కా సందేశ లే ఈద్ ముబారక్ ఆతి, మనం చెప్పుకున్నటువంటి పోయంలోనే ఉంది. అక్కడ దాన్ని ఫిలప్ చేయండి. ఫస్ట్ దానికి లే ఈద్ ముబారక్ ఆతి ఎక్కడ ఉందంటే 4వ పోయంలో సెకండ్ లైన్. దాన్ని అట్లే చూసి అక్కడ కాపీ చేసుకోండి. అడ నీచే దిగయి పంక్తియోం కో పూరా కరో, పూర్తి చేయమన్నాడు తర్వాత వచ్చే లైన్. నెక్స్ట్ త్యోహారం కా దేశ్ హమారా, ఇది ఎక్కడుందంటే 5th పోయంలో 4th లైన్ లో ఉందమ్మా. లాస్ట్ त्योहारों का देश हमारा हमको इससे प्यारा,
పండుగల దేశము Yes, sir. మనది. ఈ దేశం అంటే మనందరికీ కూడా ఇష్టమే అని చెప్పేసి అక్కడ దాని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఆజాదీ కే దివస్ తిరంగా, ఇది సెకండ్ పోయం లో సెకండ్ లైన్. घर घर पर लहराता है, ఆజాదీ కే దివస్ తిరంగా घर घर पर लहराता है అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటి పైన మన యొక్క 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది అనే దాని అర్థం. దాన్ని రాసుకోండి అమ్మా. Yes, sir. 1 second, sir. పడో అట్లే టెక్స్ట్ బుక్ చూసి కాపీ చేసుకోండి. Yes, sir. అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్. మా నెక్స్ట్ మా ఈ నీకే दी गई पंक्तियां पढ़ो, ఇక్కడ కింద ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని దానికి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్లు చేయాలి మనం. చూడండి ఒకసారి ఆ పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. భారత్ ఏక్ బగీచే కా సమాన్ హై. నేను చెప్పే ప్రతి మీనింగ్ ని రాసుకోవాలమ్మా. అక్కడ మీరు టెక్స్ట్ బుక్ లో నేను చెప్పే ప్రతి మీనింగ్ ని నోట్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. బగీచే కా అర్ధ్ గార్డెన్, తోట. మన భారతదేశం అనేది ఒక గార్డెన్ తో సమానం. మనకి గార్డెన్ అంటే ఒక పూ తోట కావచ్చు, లేదు ఒక పార్క్ కావచ్చు, పూల మొక్కలు ఉండే ప్లేస్ కావచ్చు, వాటన్నిటిని కూడా మనం గార్డెన్ గా చెప్పుకుంటాం అనమాట. వాటిని చూస్తే మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే విధంగా మన భారతదేశం కూడా ఒక తోటతో సమానము, దాంతో పోల్చాడు అన్నమాట. యహా కా హర్ నాగరిక్ ముస్కరాతా హుయే ఫూల్ హై. నాగరిక్ కా అర్ధ్ సిటిజన్, పౌరుడు. నాగరిక్ అంటే పౌరుడు అన్నమాట. ముష్కరానా అంటే ముష్కరానా అంటే నవ్వడం, స్మైల్. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా నవ్వుతూ ఉండేటటువంటి ఒక పువ్వుతో సమానం అని చెప్పాడు. చూడు ఎంత బాగా పోల్చాడు ఇక్కడ. నవ్వుతూ ఉండేటటువంటి ఒక పువ్వుతో సమానం. జిస్ తరహ ఫూలోం సే భీనీ భీనీ సుగంధ్ ఆతీ హై. ఏ విధంగా పువ్వుతో అయితే పోల్చాడో ఆ విధంగా ప్రతి పువ్వు నుంచి కూడా సుగంధం, మంచి స్మెల్, గుడ్ స్మెల్ అన్నమాట వస్తూనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మంచి చేసేటటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మన భారతదేశస్తులు అన్నమాట. సార్ సుగంధం స్మెల్ సార్? స్మెల్, గుడ్ స్మెల్, గుడ్ స్మెల్, సువాసన అని చెప్పచ్చు తెలుగులో. उसी तरह हर नागरिक के योगदान से यह बगीचा सुगंध हो उठता है. योगदान का अर्थ कंट्रीब्यूट. Yes, sir. వాళ్ళు ఎవరో స్క్రీన్ మారుస్తున్నారు, ఎవరని తెలియలో వాడికి ఇష్టం లేకపోతే పవన్ కుమార్ రిమూవ్ చేస్తున్నారు క్లాస్. మీరు చెప్పండి సార్. उसी तरह हर नागरिक के योगदान से यह बगीचा सुगंधित हो उठता है. योगदान का अर्थ है कंट्रीब्यूट. योगदान का अर्थ कंट्रीब्यूट, మన కాంట్రిబ్యూషన్. ఉసి తర ఈ విధంగా అయితే మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు కూడా మన భారతదేశంలో ఉండేటటువంటి తోటతో చెప్పాడు కదా, దాంట్లో పుష్పాల నుంచి వచ్చేటటువంటి ఒక సువాసనతో ప్రతి పౌరుడు కూడా ఉండాలి. హో ఉడతా హై అంటే సువాసనని వెదజల్లుతూ ఉంటాడు అనమాట. యహా సభీ ధర్మం కే లోగ్ మిల్జుల్ కర్ రహతే హై. ఇక్కడ ఉండే ధర్మ కా అర్ధ్ మతము. ప్రతి రిలీజియన్. ఈ యొక్క ధర్మం అంటే ఇక్కడ మనకి క్యాస్ట్, మతము అని చెప్పచ్చు. లోగ్ మిల్జుల్ కర్ రహతే హై, ఇక్కడ ఉండేటటువంటి అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి మెలిసి నివసిస్తూ ఉంటారు. మిల్జుల్ కర్ అంటే గెట్ అలాంగ్, గెట్ అలాంగ్ అంటే మిల్జుల్ కర్ రహనా, కలిసి మెలిసి ఉండడం. అంటే మతానికి సంబంధం లేకుండా హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ప్రతి మతంకు అని ప్రమేయం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి నివసించేటటువంటి ఒక గొప్ప దేశం ఏదంటే మన భారతదేశమే. ఏ దేశం కూడా లేదు, అది కూడా ధైర్యంగా చెప్పచ్చు మనం.
ఇప్పుడు పాకిస్తాన్ తీసుకోండి, అక్కడ ముస్లింలు మా దేశం అంటారు అంతే వాళ్ళు. ఈ అదే విధంగా నేపాల్ తీసుకోండి, మాది హిందూ దేశం, వేరే మతాలను మేము అసలు చేర్చరు, వాళ్ళు ఉంచుకోరు కూడా, ఏదో తెలియకుండా ఉంటే తప్ప. ఆ విధంగా కాకుండా మన భారతదేశంలో అందరూ కూడా కలిసి మెలిసి ఉండేటటువంటి ఒక గొప్ప భారతదేశం మనదన్నమాట. ఏక్ దూసరే కే సుఖ్ దుఃఖ్ మే భాగ్ లేతే హై. అదే విధంగా మతానికి సంబంధం లేకుండా ఒకరి కష్టాలని, ఒకరి బాధలను ఒకరు పంచుకొని వాళ్ళకి తమ వంతు సహాయం చేయడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రయత్నం చేస్తుంటారు. సుఖ్ దుఃఖ్ మే భాగ్ లేతే హై, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. భారతీయ సంవిధాన్ కే कर्णधार डॉक्टर अंबेडकर जी की विश्वास था. संविधान, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము. మన భారతదేశ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఆయనకు ఒక మంచి గొప్ప నమ్మకం ఉంది. అది ఏంటంటే, జాత్ పాంత్ రహిత సమ్ సమాజ్ సే హీ దేశ్ మే సుఖ और శాంతి की स्थापना हो सकती है. జాత్ పాంత్ అంటే జాతి, ప్రాంతము అనేటటువంటి భేదము ఎప్పుడైతే మన దేశంలో లేకుండా పోతుందో, దాన్ని ఎప్పుడైతే మనం నిర్మూలించగలుగుతామో అప్పుడే మన దేశము సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటుంది. దాన్ని మనం అప్పటికి స్థాపించగలిగిన వాళ్ళు అవుతాము. అంటే కారణమేమి, మతాన్ని మత ప్రాతిపదికన ఏది కూడా తీసుకోవద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా వాదించాడు. అందుకోసమే ఆయన రిజర్వేషన్లు పెట్టడం కూడా జరిగింది. ఈ యొక్క మత సామరస్యాన్ని అందరూ ఈక్వల్ చేయాలంటే ఈ రిజర్వేషన్ అనేది ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి మనకు రాజ్యాంగాన్ని రచించాడు అనమాట. ఉన్కే ఇసి విశ్వాస్ కా సాకార్ రూప్ భారతీయ త్యోహార్ హై. దీని యొక్క ఒక గట్టి నమ్మకం, గట్టి పునాది. దీనికోసమే ఆయన ఈ భారతదేశంలో అన్ని పండుగల్ని కలగలిపి జరుపుకోవాలి. ఉదాహరణకి చూడండి, రంజాన్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కాదు, వీటన్నిటికీ మనం హాలిడేస్ ఇస్తున్నారు. అంతేగాని నువ్వు క్రిస్టియన్, నువ్వు సంక్రాంతికే, నువ్వు క్రిస్మస్ కే తీసుకో, నువ్వు హిందూ, నువ్వు సంక్రాంతికి తీసుకొని ఎవరికి కూడా రెస్ట్రిక్షన్స్ లేవు మన దేశంలో. అందరూ అన్ని పండుగల్ని హాలిడేస్ తీసుకుంటున్నాం అన్నమాట. इन त्योहारों से भारतीय संस्कृति की गरिमा विश्व का मन मोह लेता है, मन मोह लेता है. ఈ యొక్క పండుగలు అనేది, పండుగలు మరియు ఈ భారతదేశం సంస్కృతి అంటే కల్చర్, సంస్కృతి అంటే అర్థమేమి కల్చర్. ఈ యొక్క భారతదేశం యొక్క సంస్కృతి అనేది విశ్వక అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మోహిస్తా ఉంది. మిగతా దేశస్తులు కూడా, ఓ భారతదేశం ఇంత గొప్పదా, ఇన్ని పండుగలను కలిపి జరుపుకుంటారా అనేటటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రతి దేశస్తుల్లో కూడా, బయట విదేశాల వల్ల కూడా ఉంది. కారణం ఏమంటే, మనం ఏ మతానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని మతాలు సమానమే అనేటటువంటి దాని మీద గౌరవిస్తూ ఉండేటటువంటి ఒక గొప్ప దేశస్తులు ఎవరు అంటే మన భారతీయులు అన్నమాట. దానికి మీద ఇక్కడ ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి అమ్మా. భారత్ కిస్కే సమాన్ హై, भारत किसके समान है? इजी क्वेश्चन, समझो और आंसर बताओ. बगीचे के समान है. हाँ, वेरी गुड. बगीचे का अर्थ क्या है? गार्डन सर. बगीचे माने क्या है? गार्डन सर. हाँ, गार्डन सर. ओके. डॉक्टर अंबेडकर जी ने क्या कहा था? డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, జాత్ పాంత్ రహిత్ సమ్ సమాజ్ సే హీ దేశ్ మే సుఖ और శాంతి की स्थापना हो सकती है. ఇది మీకు ఎక్కడ ఉందంటే కింద నుంచి 3వ లైన్లో ఉందమ్మా. ఏమి ఇచ్చినాడమ్మా? జాత్ దగ్గర కామా, హై దగ్గర కామా ఇచ్చినాడు సార్. జాత్ ప్రాంత అది ద్వంద్వ శబ్దం అనమాట. రెండు వచ్చేటటువంటి కంటిన్యూషన్ శబ్దాలు రాసుకోండి అక్కడ. జాత్ పాంత్ రహిత్ సమ్ సమాజ్ సే హీ దేశ్ మే సుఖ और శాంతి की स्थापना हो सकती है. కనిపించిందమ్మా? మూడో లైన్ లో ఉంటదమ్మా, కింద నుంచి మూడో లైన్ రాసుకో, నోట్బుక్ లో రాసుకోవాలి. నోట్బుక్ లో రాసుకోవాలా సార్? రాసుకోవాలమ్మా, నోట్బుక్ లో రాయాలి. టెక్స్ట్ బుక్ లో సరిపోదు కదా, రన్నింగ్ నోట్స్ కదా, రాసుకో, నోట్బుక్ లో రాసుకో. లెసన్ నేమ్ రాసి అట్లే కంటిన్యూషన్ చేయాలి. మీనింగ్స్ అయితే నేను ప్రతి ఒక్కటి కూడా.
రాసుకున్నారమ్మా? రాసుకున్నాం సార్. నెక్స్ట్ మూడో ప్రశ్న, భారతీయ त्योहारों की क्या विशेषता है? భారతదేశంలో ఉండేటటువంటి పండుగల యొక్క గొప్పతనం ఏమి, విశేషత అని అడిగారు. भारत में सब त्योहार सब धर्मों के लोग मिलजुल कर खुशी से मनाते हैं. భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా పండుగల్ని మతానికి సంబంధం లేకుండా అందరూ మిల్జుల్ కర్ కలిసి మెలిసి ఆనందంగా జరుపుకుంటారు. यही భారతీయ त्योहारों की विशेषता है. ఇది భారతదేశం పండుగల్లో ఉండేటటువంటి గొప్ప విశేషత, గొప్పతనము అని కూడా చెప్పచ్చు. ఇది ఎక్కడుందంటే పై నుంచి మూడో లైన్ లో యహా దగ్గర भारतीय सभी धर्मों के लोग मिलजुल कर रहते हैं, एक दूसरे के सुख दुख में भाग लेते हैं. ఇక్కడ దాకా రాసుకుంటే సరిపోతుందమ్మా. దాన్ని మూడో లైన్ లో పై నుంచి మూడో లైన్ లో యహా దగ్గర భారతీయ అని పెట్టుకొని కంటిన్యూషన్ చేస్తే భాగ్ లేతే హై వరకు రాస్తే సరిపోతుంది ఆన్సర్ అక్కడ వరకు. ఏమమ్మా ఇప్పుడు మాట్లాడబోతుంది కొన్ని రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే, అక్కడ బొమ్మలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు అని ఐడెంటిఫై చేయగలరా? చూడండి ఒకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన గురించి ఆ పారాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది అనమాట. ఆయన ఫోటోనే. ప్రతి విద్యార్థి కూడా ఆయన్ని గుర్తుపట్టగలిగే స్థాయిలో ఉండాలి మనం. ఆయన ఎవరో తెలియదు అని చెప్పే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి మా शब्द भंडार. नीचे दिए गए त्योहारों के नामों से वाक्य बनाओ. ఇక్కడ కొన్ని పండుగల గురించి ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ మనం కొన్ని వాక్యాలు తయారు చేయాలన్నమాట. ఇప్పుడు ఎట్లా? సంక్రాంతి, నవరోజ్, బుద్ధ పూర్ణిమ, ఓనం, రంజాన్, బైసాఖి, ఇవి ఇక్కడ పండుగలు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో జరుపుకునేటటువంటి పండుగలే. వాటిని గురించి ఇప్పుడు వాటిని ఉపయోగిస్తూ వాక్యాలు మనం ఫిలప్ చేయాలి. చూడండి, సంక్రాంతి హిందువుओं का प्रमुख त्योहार है. సంక్రాంతి అనేది నేను చూపిస్తానమ్మా, మీకు అది డిస్ప్లే చేస్తాను, మీరు చూసి రాసుకోవచ్చు. వినండి జస్ట్. సంక్రాంతి హిందువుओं का प्रमुख त्योहार है. బైసాఖి, ఈ బైసాఖి అనే పండుగ ఎవరు చేసుకుంటారంటే పంజాబ్ లో జరుపుకుంటారు. బైసాఖి పంజాబ్ యొక్క నవవర్ష కా త్యోహార్ హై. ఈ బైసాఖి పండుగ అనేది పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇది వాళ్ళకి కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు జరుపుకునేటటువంటి పండుగ ఈ బైసాఖి అన్నమాట. నెక్స్ట్ రంజాన్. రంజాన్ ముస్లిమోన్ కా త్యోహార్ హై. ఎందుకంటే మీకు అందరికీ తెలుసుంటది రంజాన్. మన చుట్టుపక్కల జరుపుకుంటూ ఉంటాం. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి మనం బిర్యానీ కూడా తినొస్తూ ఉంటాం అన్నమాట. రంజాన్ ముసల్मानों का त्योहार है. ఓనం का त्योहार కేరళ में मनाया जाता है. ఓనం, ఈ ఓనం అనే పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రంలో జరుపుకుంటారు, కేరళలో. నెక్స్ట్ బుద్ధ పూర్ణిమ. బుద్ధ का जन्मदिन బుద్ధ పూర్ణిమ है. బుద్ధుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ బుద్ధ పూర్ణిమని జరుపుకుంటారు. ఎక్కడైతే బౌద్ధులు ఉంటారో ఆ ప్రాంతాలంతా కూడా ఈ బుద్ధ పూర్ణిమని జరుపుకోవడం ఆనవాయితీ అన్నమాట. నెక్స్ట్ చివరిగా ఫార్సియోं के नववर्ष का त्योहार నవరోజ్ హై. నవరోజ్ అనేది ఎవరు జరుపుకుంటారు అంటే పారసీకులు అనేటువంటి వాళ్ళు
కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ పండుగని జరుపుకుంటారు. దీన్ని అట్లే చూసి రాసుకోండమ్మా మీరు. సంక్రాంతి హిందువుओं का प्रमुख त्योहार है. నోట్బుక్ లో రాసుకోవాలమ్మా. చూసారా అదే ఓనం పండుగ నేనే మార్చాలే. ఓనం పండుగకి చూసారా కేరళలో పడవల పోటీలు పెట్టుకుంటారు. టీవీలలో చూసుంటారు మీరు. మనకి బొమ్మ కనిపిస్తా ఉంటారు. మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. అవునా? కింద రైట్ సైడ్ కింద బొమ్మ ఉంది. అదనమాట. ఇంకా రంజాన్ బొమ్మ ఇచ్చారు. బైసాఖి, ఓనం, అది ఆ పండుగల బొమ్మలు కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీ టెక్స్ట్ బుక్ లో. రాసుకోండమ్మా దీన్ని. సంక్రాంతి హిందువుओं का प्रमुख त्योहार है. సంక్రాంతి అనేది హిందువుల యొక్క ముఖ్య పండుగ. दूसरा बैसाखी पंजाबियों के नव वर्ष का त्योहार है. బైసాఖి అనేటటువంటిది పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి కొత్త సంవత్సర వేడుక. రంజాన్ ముసల్మానోं का त्योहार है. ఈ రంజాన్ పండుగ అనేది ముస్లిమ్స్ యొక్క ముఖ్య పండుగ. ఈ రంజాన్ అనేది 9వ నెల పేరు అని కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. స్ఫూర్తి సార్ స్లైడ్ మార్చండి సార్. అదే ఎవరో స్ఫూర్తి అనే అమ్మాయి మార్చేస్తున్నారు. అమ్మా మారుస్తున్నా, పెడుతున్నా. ఏ హర్షవర్ధన్, ఏం నీకు బాబు సార్ చెప్పేది మీరు రాసుకోవట్లేదా లేకపోతే షేర్ ఆప్షన్ చేస్తున్నారు? ఏమి క్లాస్ వింటున్నారా లేదా బాబు? హర్షవర్ధన్ మా ఇలా చేస్తే క్లాస్ నుంచి రిమూవ్ చేస్తున్నాను మా. మీరేనా ఒకసారి చెప్తే అర్థం కావట్లేదు మీకు. మీకోసమే అమ్మా ఇవన్నీ చేసేది. ఇంత డిస్ప్లే చేయడం కానీ దాన్ని పీపీటీలు రెడీ చేసుకోవడం చేస్తూ ఉంటే మీరు ఇంత ఇదిగా ఉంటే ఎట్లా? ఓనం కా త్యోహార్ కేరళ మే మనాయా జాతా హై. ఓనం అనే పండుగని కేరళలో ముఖ్య పండుగగా జరుపుకుంటారు. ఆ సందర్భంలో పడవల పంద్యాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. చాలా గొప్పగా ఉంటుంది ఆ పండుగ కేరళలో. బుద్ధ కా జన్మదిన్ బుద్ధ పూర్ణిమ హై. బుద్ధుడు జన్మించినటువంటి ఒక శుభ సందర్భంగా ఈ బుద్ధ పూర్ణిమని జరుపుకుంటాం అన్నమాట. ఎక్కడైతే బౌద్ధులు నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలు. फारसियों के नववर्ष का त्योहार नवरोज है. పారసీకుల యొక్క కొత్త సంవత్సర వేడుకని జరుపుకోవడమే ఈ నవరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. పండుగగా వాళ్ళు దాన్ని నిర్వహిస్తారు. ఎవరంటే పారసీకులు. కంప్లీటెడ్ మా. సార్ ఇంకెవరైనా రాసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మా, మళ్ళా రాసుకోవచ్చు.
ఉమ్. సార్ ఒక్క నిమిషం సార్, లాస్ట్ వన్ సార్. కానీ రాసుకో స్పీడ్ గా రాయాలి. అక్షరం చూసి రాయొద్దండి. పారసీయం కే అట్లా వర్డ్ అట్లా చూసుకుంటా అయిపోయింది శబ్దాన్ని సార్. అట్లే మనం కాపీ చేసుకోగలగాలి. ఆ స్పీడ్ మీలో రావాలి. అయిపోయింది సార్. సార్ ఓకే అమ్మా, నెక్స్ట్ చూడమ్మా. భాషాకి బాత్. ఈ భాషాకి బాత్లో మీకు ఒక కొత్త విషయాన్ని పరిచయం చేశారు. కాల్ అంటే కాలాలు అంటే సమయాన్ని గురించి తెలియపరిచేది. మీకు స్క్రీన్ మీద పెద్దగా కనపడకపోవచ్చు, మీ టెక్స్ట్ బుక్ లో మీరు ఫాలో అవ్వండి. జస్ట్ నేను హింట్ కోసం మీకు చూపిస్తున్నా. నీచే దియే గయే అనుచిత పడో. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దాన్ని చదివి మనం అర్థం చేసుకొని అది ఎందుకు అక్కడ మనకి అటువంటి పదాలను ఇవ్వడం జరిగింది. అక్కడ బ్లాక్ లో ఇచ్చిండారు చూసారా కొన్ని వర్డ్స్ ని, హై, కాయ, లౌటుంగా. సార్ దాన్ని కొంచెం స్పెసిఫై గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తాను. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा एक शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. गोद का अर्थ ఒడ్డునా. గోద్ అంటే ఏమమ్మా? ఒడ్డునా అంటే నది ఒడ్డు అనమాట. షహర్ కా అర్ధ్ పట్టణం, టౌన్. షహర్ అంటే ఏమి? పట్టణం, టౌన్. పట్టణం, టౌన్ అని చెప్పచ్చు అనమాట. అధ్యాపక్ జీనే బతాయా అంటే మన లెసన్ కి సంబంధించిన పారాగ్రాఫే ఉంటుంది అనమాట. అధ్యాపక్ జీనే బతాయా కి యమునా నది కి గోద్ మే బసా యా షహర్ भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. ఎక్కడ ఏ పాఠంలో వచ్చింది చెప్పగలరా ఈ పారాగ్రాఫ్ ని? ముందు పాఠంలో వచ్చింది. ఐడెంటిఫై అయిందా? ఢిల్లీ సే పత్రలో వచ్చిందమ్మా ఈ పారాగ్రాఫ్. పత్ర లెసన్ కి వచ్చింది సార్. ఢిల్లీ సే పత్ర ఈ త్యోహారం కా దేశంలో లేదు పారాగ్రాఫ్. మనకి ఆ లెసన్ లో నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాకు అధ్యాపకులు చెప్పారు ఏమనంటే యమునా నది ఒడ్డున నిర్మించబడినటువంటి ఒక పెద్ద పట్టణం ఏదంటే మన ఢిల్లీ నగరము. భారతదేశానికి రాజధాని అయినటువంటి ఒక గొప్ప పట్టణము ఢిల్లీ. బల్కి దునియాకే ప్రసిద్ధ నగరం మే సే ఏక్ హై. ఒక మన దేశ రాజధానే కాదు, మన ప్రపంచ దేశాలలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నగరాలలో కూడా ఈ ఢిల్లీ ఒక పేరును సంతరించుకుంది. ఇప్పుడు అందరికి బహుశా ఈ సార్ చెప్పండి సార్. 10 minutes సార్. ఓకే సార్, ఓకే. ఇప్పుడు కొందరికి కొన్ని ప్రాంతాల పేర్లు తెలియకపోవచ్చు. ఉదాహరణకి నెల్లూరు ఉంది, అదేవిధంగా పక్కనే ఒంగోలు, ఇటు కొన్ని పేర్లు తెలియదు. అదే ఢిల్లీ అనుకోండి, ప్రపంచం మొత్తం మీద కూడా తెలిసి ఉంటారు. ఎందుకంటే అది భారతదేశానికి రాజధాని కనుక. అక్కడ నగరం అయితే ఏక్ హై, ప్రసిద్ధి నగరాలలో ఒక ముఖ్య పట్టణము ఈ యొక్క ఢిల్లీ. ఆ ఢిల్లీ ఎక్కడుందంటే యమునా నది ఒడ్డులో నిర్మింపబడి ఉందన్నమాట. అక్కడ హై అనేది బాగా స్పెసిఫై గా ఇవ్వడం జరిగింది. यह नगर किसी का भी मन मोह लेता है. ఈ యొక్క పట్టణము ప్రతి ఒక్కరిని కూడా మోహిస్తుంది. అంటే అర్థం ఏమంటే అక్కడ అందరిని ఆకర్షించబడుతుంది. అంటే ఒకసారి వెళ్తే మళ్ళా కూడా ఆ పట్టణాన్ని దర్శించాలి, చూడాలి అనేటటువంటి ఒక అభిలాష అనేది కలుగుతుంది అనమాట ఆ ఢిల్లీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా. రాత్ కో హమ్నే ఢిల్లీ కా విశేష వ్యంజన్ చోలే భటూరే ఖాయా. చోలే భటూరే కా అర్థ క్యా హై? అమ్మా చోలే భటూరే అనేటటువంటి ఒక పేరు చెప్పా, దేనికి సంబంధించింది చెప్పండి. ఫేమస్ సార్, ఫేమస్ వంటకం, వంటకం సార్, చోలే భటూరే ఫుడ్. అది చోలే భటూరే అనేది ఫుడ్ అన్నమాట. అది చెప్పా మీకు, పూరి లాగా అది మసాలా కుర్మా లాగా ఉంటుంది. ఆ ఢిల్లీలో ఫేమస్ పానీపూరి లాగా అక్కడ దొరుకుతుంది అనమాట. ఆ టేస్ట్ మరి ఇంకెక్కడా కూడా రాదంట. అక్కడ ఒక ప్రత్యేక
చోలే భటూరే కాయా, చూసారా కాయ తిన్నాను అంటే అయిపోయింది అనమాట. అది భూతకాలం, అందుకే అక్కడ బ్లాక్ లో ఇవ్వడం జరిగింది. అది ఏ శబ్దం? అది భూతకా శబ్దం. భూత్ కాల్ అంటే అయిపోయింది కాలం. ముజే తో యహా బహుత్ మజా ఆయా, నాకు ఆ పట్టణాన్ని చూసినట్లయితే చాలా ఆనందం వేసింది, చాలా ఉత్సాహంగా కూడా గడిపాను. మై పర్సం గర్ లౌటుంగా, పర్సం కా అర్థ్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండు అంటాం మనం తెలుగులో. డే ఆఫ్టర్ టుమారో అంటేనే ఎల్లుండు. అక్కడ అది గర్ లౌటుంగా అంటే ఇంటికి వస్తాను, నేను ఎల్లుండి ఇంటికి వస్తాను అంటే పర్సం అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే డే ఆఫ్టర్ టుమారో. నోట్ చేసుకున్నాం ఆ వర్డ్ అక్కడ. పర్సం డే ఆఫ్టర్ టుమారో. లౌటుంగా అంటే తిరిగి రావడం, వస్తాను అంటే ఇది ఏంటంటే భవిష్యత్ ఫ్యూచర్ టెన్స్. भविष्यत काल। इस अनुच्छेद में है खाया, इस अनुच्छेद में है खाया लौटूंगा क्रिया शब्द काम के होने का समय बताते हैं। ఈ యొక్క పారాగ్రాఫ్ లో హై, కాయా, లౌటుంగా ఈ మూడు శబ్దాలు కూడా పనిని గురించి తెలియపరుస్తా ఉంది. అది జరుగుతూ ఉందా, జరిగిందా, జరగబోతుందా అనేటటువంటి విషయాన్ని, పనిని గురించి తెలియపరుస్తూ ఉందన్నమాట. ఇస్సే కాల్ కతే హై, దీన్ని ఏమంటారంటే ఇస్సే హి కాల్ కతే హై, దీనినే కాలాలు అని తెలుగులో అంటారు, హిందీలో అయితే కాల్ కతే హై అన్నమాట. కాల్ కే బేస్ ఇస్ ప్రకారం హై. కాల్ వచ్చి మూడు రకాలు చెప్పుకుంటాం. సింపుల్ గా జస్ట్ మీరు 8th కనుక మీకు కాల్ మాత్రమే పరిచయం చేశాడు, ఇంకా దీంట్లో రకాలు కూడా ఉన్నాయి, మీకు దాన్ని ఇక్కడ పరిచయం చేయలేదు. భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్. భూతకాల్ ఏ ఐసి క్రియా जो संपन्न हो चुकी है, భూతకాలం అంటే అది ముందే చెప్పాను, సంపన్న हो चुकी, కంప్లీటెడ్. సంపన్న हो चुकी है का అర్థం కంప్లీటెడ్, ఆ పని పూర్తయిపోయింది. అంటే ఇక్కడ చెప్పాడు ఢిల్లీ కా విశేష వ్యంజన్ చోలే భటూరే ఖాయా, నేను నిన్న తిన్నాను, చోలే భటూరే నిన్న తిన్నాను. అది ఎప్పుడు వాడతామంటే ఆ యొక్క భూత్ కాలంలో మాత్రమే. నిన్న అంటే గడిచిపోయిన కాలానికి మనం ఆ యొక్క భూత కాలాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వర్తమాన్ కాల్, అభి చల్ రహే హై అంటే ప్రజెంట్ రన్నింగ్, ఇప్పుడు జరిగే. నేను ఇప్పుడు పాఠం చెప్తూ ఉన్నా, ఇది వర్తమాన కాలంలో చెప్తా. 10:45 ఆఫ్టర్ ఏమైపోతుందంటే అది భూతకాలం, నేను ఆల్రెడీ చెప్పేశాను, జరిగిపోతుంది. వర్తమాన్ కాల్ एक ऐसी क्रिया जो संपन्न हो रही है, ముందే చెప్పాను సంపన్న హోనా, అభి చల్ రహా హై, మై పాఠ్ పఢ్ రహా హూ, నేను మీకు పాఠం చెప్తూ ఉన్నాను అన్నమాట. ఇది వర్తమాన కాలం. అందుకే మనకి ఇక్కడ హైతో చెప్పాడు. ఇక్కడ దునియాకే ప్రసిద్ధి నగరం మేసే ఏక్ హై, ప్రపంచంలోనే ప్రసిద్ధి నగరాలలో ఒక ముఖ్యమైన నగరం ఈ ఢిల్లీ నగరము అంటే ప్రజెంట్ చెప్పిన మాట అన్నమాట. ఇంకా చివరగా భవిష్యత్ కాల ఏక్ ఐసి క్రియా తో సంపన్న హోనే వాలి హై అంటే దీంట్లో ఎట్లుంటుందంటే క్రియ జరగబోతుంది. నేను రేపు ఢిల్లీ వెళ్తా, నేను ఎల్లుండి చెన్నై పోతా, ఆ పక్క రోజు దుబాయ్ పోతా అంటే ఆ తర్వాత జరిగేటటువంటి విషయాల్ని మొత్తం కూడా ఈ క్రియ కిందే మనం చెప్పుకుంటాం. భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు ఇప్పుడు కాకుండా తర్వాత నెక్స్ట్ మినిట్ ఆఫ్టర్ కావచ్చు, లేదు నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ 1 month ఆఫ్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్ కాలం కిందకే చెప్పుకుంటాం. అదే ఇక్కడ చెప్పాడు మై పర్సం గర్ లౌటుంగా, నేను ఎల్లుండు ఇంటికి వస్తాను. లౌటుంగా మై పర్సం గర్ లౌట్, ఇంటికి వెళ్తాను, నేను ఇంటికి వెళతాను, ఎల్లుండి నేను ఇంటికి వెళతాను అంటే జరగబోయేటటువంటి దానిని మనం ఇక్కడ ఈ వాక్యంలో చూస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఉంటాయమ్మా భూతకాలం కానీ వర్తమాన కాలం, భవిష్యత్తు. దీంట్లో ఏం లేదు, 3 చిన్న లాజిక్లు గుర్తుపెట్టుకోవాలి. కాలాన్ని గురించి తెలియపరుస్తుంది. కాలం అనేది అంటే జరిగిందా, జరగబోతుందా, జరుగుతూ ఉందా, ఆ 3 విషయాలే ఉంటుంది. కాలాలు 3 టైప్సే అనమాట, భూతకాల్, వర్తమాన కాల్, భవిష్యత్ కాల్. భూతకాలం అంటే అయిపోయినటువంటి కాలము, వర్తమాన కాలం ప్రజెంట్ రన్నింగ్, ప్రజెంట్ జరిగేటటువంటిది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేటటువంటి ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి ఉంటుంది అనమాట. వీటన్నిటిని మీకు ఇంకా విపులంగా మనం 9th లో కానీ లేదు కుదిరితే 8th లో కూడా డిస్కషన్ చేసుకోవచ్చు క్లాసుల్లో.
అది ఈ రోజుది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు ఈ కాల్ మీద? No any doubts, sir. జస్ట్ పరిచయమే చేశాడు కనుక మీకు ఏం డౌట్స్ ఉండకపో. పాఠ में से इन कालों को बताने वाले शब्दों ढूंढकर మీకు ఒక చిన్న వర్క్ ఏంటంటే ఈ పాఠంలో ఇచ్చినటువంటి శబ్దాలని వెతికి రాయమని చెప్పారు. ఏమేమి ఎతికి రాయమన్నాడంటే కాలంకు అనుకూలంగా ఎతికి రాయమన్నాడు. ఎట్లా భూతకాలం ఏ శబ్దం ఉంది, భవిష్యత్ కాలం ఏ శబ్దం ఉంది అనేటటువంటి దాన్ని ఇక్కడ వెతికి రాయమని చెప్పాడు అన్నమాట. దాన్ని మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పాఠంలో వచ్చి భూతకాలు కూడా ఎటువంటి శబ్దాలు వాక్యాలు లేవు, భవిష్యత్ కాలంలో కూడా లేదు, ఓన్లీ వర్తమాన కాలంలోనే ఉన్నాయంట. అవి ఏవేవంటే ఛా జాతి హై, సమాటి హై, లహరాతా హై, దిలాతా హై, ఆతి బాతి. ఈ శబ్దాలన్నీ కూడా వర్తమాన కాల శబ్దాలు మాత్రమే ఉపయోగించబడింది. ఇంకా ఫైనల్ గా మీకు హోంవర్క్ ఇస్తున్నానమ్మా, దీన్ని నోట్ చేసుకోండి. दशहरा त्योहारों के बारे में तुम क्या जानते हो? 15 अगस्त के बारे में तुम क्या जानते हो? संक्रांति के दिन क्या किया जाता है? దసరా గురించి, మరే అదే విధంగా ఆగస్టు 15 సంక్రాంతి గురించి, ఈ 3 పండుగల గురించి మీకు తెలిసిన దాన్ని రాసి క్వశ్చన్ రూపంలో ఆన్సర్ రాసి నాకు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. మిగతా పిల్లలు నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు చూస్తాను. నోట్ చేసుకోండి మాది హోంవర్క్. Okay, sir. పెట్టుకున్నారా? Yes, sir. కౌశిక్ రాసుకుంటువా? రాస్తున్నాను సార్. ఓకే అమ్మా. ఇప్పుడు అందరూ రాసుకున్నారమ్మా?